श्री गुरुभ्यो नमः। हरिः ओम्। यज्ञेशाच्युत गोविन्द यज्ञेशाच्युत गोविन्द यज्ञेशाच्युत गोविन्द माधवानन्त केशवा माधवानन्त केशवा यज्ञेशाच्युत गोविन्द यज्ञेशाच्युत गोविन्द 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 कृष्ण विष्णु हृषिकेश हृषिकेश कृष्ण विष्णु हृषिकेश कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोस्तुते वासुदेव नमोस्तुते कृष्ण विष्णु हृषिकेश कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते गोविन्द 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 यज्ञेशाच्युत गोविन्द माधवानन्त केशवा यज्ञेशाच्युत गोविन्द 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 कृष्ण विष्णु हृषिकेश कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते गोविन्द 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 गोविन्द
గోవింద గోవింద యజ్ఞేశాచ్యుత గోవింద ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత ప్రథమ స్కంధ సత్సంగానికి స్వాగతం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ముందు పెట్టుకొని అలానే తనలో కూడా ఉంచుకొని లోపలున్న వాడిని బయట ఉన్నటువంటి వాడిని ఇద్దరిని ఏకకాలంలో దర్శించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు? భీష్మ పితామహుడు. భీష్మ భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడంటే తండ్రి కోసం, ఆ తల్లి కోసం, ఇంకా తల్లి కాలేదు, తల్లి కాకముందే కాబోయే తల్లి కోసము, తన తండ్రి సౌఖ్యం కోసం, తన తండ్రి కోరిక నెరవేర్చాలి. త్యాగంలో ఉండేటటువంటి సంతృప్తి అందరికీ తెలియదండి. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ అండి. అసలు నిజమైనటువంటి సంతోషం ఎక్కడ దాగి ఉంది అంటే ఇతరులను సంతోష పెట్టడంలోనే ఉన్నది అని అంటారు. అంచేది ఇక్కడ సాక్షాత్తు గంగాదేవి పుత్రుడేమో, అందున శంతనుడి పుత్రుడేమో, అటువంటి మహానుభావుడు ఏం చేశాడండి? తల్లి కోసమని, తండ్రి కోసమని భయంకరమైన ప్రతిజ్ఞ. ఏమిటది? నేను వివాహమే చేసుకోను అన్నాడండి. రాజ్యాన్ని నేను తీసుకోను, నీ పిల్లలకే ఇస్తాను అంటే నువ్వు ఊరుకోవచ్చు, నీ పిల్లలు ఊరుకుంటారా? నువ్వు పెళ్లి చేసుకుంటే అందండి సత్యవతి. అందుకని అమ్మ అసలు పెళ్ళంటూ చేసుకుంటే కదా నాకు పిల్లలు పుట్టేది, అంటే నేను వివాహమే చేసుకోనమ్మా అని అంతవరకు దేవవ్రతుడు అని పేరు కలిగినటువంటి అతడికి భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి దేవతలందరూ భీష్మ 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 అని పిలిచారు. అంతే, మహానుభావుడు తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏమి ఆటలాడుకున్నాడు, ఏమి సౌఖ్యాన్ని పొందారు, ఏమి అస్త్రశస్త్ర విద్యలు నేర్చారు ఆ పరశురాముని దగ్గర, అంతవరకే ఆ మహానుభావుడికి సుఖము అంటే ఏమిటో తెలుసండి, సంతోషం అంటే ఏమిటో తెలుసండి. ఇక ఆ తరువాత ఇతరులను సంతోష పెట్టడంలోనే తన సంతోషాన్ని చూసుకునేటటువంటి మహాత్యాగి, మహాయోగి. అందుచేతనే తను ఎప్పుడైతే వేసుకుని వచ్చినటువంటి శరీరాన్ని విడిచిపెడదాము అని అనుకున్నాడో ఆ సమయానికి విచ్చేశాడండి. ఎవరినైతే ఇంతవరకు ధ్యానిస్తూ ఉన్నాడో ఆ ధ్యానింపబడినటువంటి మూర్తి కళ్ళ ఎదుట ప్రత్యక్షమైతే చెప్పాడండి, ధర్మరాజా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను ఎంత గొప్పవాడిని అని అంటారండి. ఇది ఎలా ఉంది అంటే, జగమే కౌను బడా हे प्राणी, जग में कौन बड़ा हे प्राणी, अंत समय जिसके अधरों पर, अंत समय जिसके अधरों
जग में कौन बड़ा हे प्राणी, जग में कौन बड़ा हे प्राणी। अंत समय जिसके अधरों पर राम नाम की वाणी, जग में सबसे बड़ा ओ प्राणी, जग में सबसे बड़ा ओ प्राणी। तो फल का ये जीवन है और क्षण भंगर है काया। लोभ मोह मद काम में तूने जिसको यहाँ बचाया, माया के बंधन को अपनी भक्ति ज्ञान से तोड़ दे। इस पवित्र काया को मन को प्रभु के प्रेम से जोड़ दे, प्रभु के प्रेम से जोड़ दे। जग में कौन बड़ा है ज्ञानी, इस जग में कौन बड़ा है ज्ञानी। राम नाम तो आखिर पढ़ के मीठा दे वाणी ज्ञानी, जग में सबसे बड़ा ओ ज्ञानी, जग में सबसे बड़ा ओ ज्ञानी। जग में कौन बड़ा सम्मानी, इस जग में कौन बड़ा सम्मानी। अंत समय जो मुख में पाए, अंत समय जो मुख में पाए, गंगा रे का पानी, गंगा रे का पानी। जग में सबसे बड़ा सम्मानी, वो जग में सबसे बड़ा सम्मानी, सबसे बड़ा ओ ज्ञानी। శిష్యుడు ప్రశ్నిస్తే గురువు సమాధానం చెప్తున్నాడండి. ఎవరు ఈ జగత్తులో గొప్పవాళ్ళు అని అంటే, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతిత్యయం దేహం సయాతి పరమాం గతిం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదూ. చివరి సమయంలో అంత్యకాలం నందు నన్నే స్మరిస్తూ తాను వేసుకొచ్చినటువంటి ఈ కళేబరాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెడతాడో అప్పుడు అతడు ఏమవుతాడు అని అంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నన్ను పొందుతాడు, మాం యాతి. అతడు వేసుకొచ్చినటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏమవుతాడు అంటే నన్నే పొందుతాడు అన్నారండి. ఎవరా నన్ను? శంకర భగవత్పాదులు వారు చెప్పారే, మాం సచ్చిదానందం సర్వవ్యాపకత్వం సర్వజ్ఞం వాసుదేవం మాం యాతి మాం ప్రాప్నోతి. సర్వత్రా నిండి ఉండేటువంటి సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడైనటువంటి, సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాసుదేవ తత్వ, వాసుదేవ పరబ్రహ్మ తత్వాన్ని పొందుతాడు అని చెప్పాడండి. మరి అంతటి గొప్పవాడు ఎవరండి? సాక్షాత్తు భీష్మ పితామహుడండి.
అందుచేత ఆ భగవంతుని ముందు పెట్టుకుని అంతవరకు లోపల చూసి మురిసిపోతూ ఆనందిస్తూ ఉన్నటువంటి ఈ భీష్మ పితామహుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్వామిని చూసి తన లోపల ఉన్నది బయట ఉన్నది అంతా మరలా పోల్చుకుంటూ వివరిస్తూ ఉన్నాడండి. ఎవరి కోసమండి? మన కోసమండి. మనం కూడా ధన్యులం కావాలి కదూ అది విని. హే కృష్ణ, 3 లోకాలకి సమ్మోహాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఆ ఈ నీలివర్ణ కాంతులతో నిగనిగలాడే నీ ఈ శరీర కాంతి ఉన్నదే, ఈ దేహపు రంగు ఉన్నదే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందయ్యా. అంతేకాదు పొద్దు పొడిచేటటువంటి వేళల్లో బాలభానుడు ఉదయిస్తూ ఉంటే ఆ కాంతి చూడడానికి కూడా శక్యంగా ఉంటుంది. అదే మధ్యాహ్నపు వేళ చూడలేమండి. అలా చూడగలిగిన కాంతితో ఉన్నటువంటి ఆ బంగారు కాంతులతో నీవు వేసుకున్నటువంటి ఆ బంగారు వస్త్రము తలతళ మిలమిలా మెరుస్తూ ఉంది. అటువంటి బంగారు వస్త్రాన్ని ధరించి ఉన్నటువంటి వాడివి. అంతేకాదు నీవు నీలిరంగు వాడివైతే నీ ముఖం మీద ఆ నీలి ముంగురులు వచ్చి కదలాడుతూ ఉంటే ఎంత ముద్దొస్తున్నావయ్యా. చిన్నప్పుడు ఆ యశోదమ్మకు ఎన్ని ముద్దులు పంచావో కదా, ఆమె ఎంత పొంగిపోయిందో కదా. అదిగో నిన్ను చూస్తుంటే నాకు కూడా ముద్దొస్తుందయ్యా. అటువంటి ముద్దులొచ్చేటటువంటి ముఖ పద్మము కలిగిన హే పద్మనాభ అని అంటూ మా అర్జునుణ్ణి విజయుణ్ణి చెయ్యాలి అని అతని వెంటే ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎలాంటివి ఎదురైనప్పటికీ కూడా విజయుణ్ణి చేసి తీరుతాను అనేటటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఆ విజయ శ్రీకృష్ణుడు నా మదిలో నివసించుగాక అని ప్రార్థించారండి. అంతేకాదండి, కృష్ణ నీవు చిన్నప్పుడు గోవత్సలని మేపుకుంటూ వస్తూ ఉంటే ఆ వత్సల్లో నువ్వు కూడా చాలా పొట్టిగా చిన్నగా ఉండేవాడివి. ఆ గోధూళి రేగి నీ జుట్టంతా పడి నీ ముఖమంతా పడి చూడటానికి ఎంత బాగుండేవాడవోనట. అది నేను చూశాను. ఎప్పుడు? కురుక్షేత్ర సంగ్రామంలో చూశాను. అక్కడేమో గోవుల్ని మేపుకుంటూ వచ్చేవాడివి, ఇక్కడ గుర్రాల్ని తోలుకుంటూ వచ్చావు. అక్కడ గోధూళి అయితే ఇక్కడ అశ్వధూళి. ఇదిగో ఆ గుర్రాల యొక్క గిట్టల నుంచి రేగినటువంటి ఆ ధూళితో నీ ముఖమంతా దుమ్ము కొట్టుకుపోతుంది, నీ ముంగురులన్నీ చెదిరిపోతున్నవి. అయినప్పటికీ కూడా ఈ రథంలో ఉండేటటువంటి చాలా వేగంగా ఆ గుర్రాలను తోలుతూ వస్తూ ఉన్నావేమో. శ్రమకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కారుతూ ఉన్నవి. అయినా కూడా నువ్వు చెమటలు పట్టిన నీ ముఖం చూడ్డానికి చాలా బాగుందయ్యా. ఎలా అంటే ఒక తామరాకు ఉన్నది అనుకోండి, దాని మీదకి నీళ్లు వెడతాయి, ముత్యాల్లాగా మెలమెలా మెరుస్తాయి. తామరాకు ఆకుపచ్చని రంగులో ఉంటుంది, మన స్వామి మేని మన స్వామి ముఖము నీలి రంగులో ఉంటుంది. ఆ నీలి రంగులో ఉన్నటువంటి ఆ నీటి బిందువులు అంటే చెమట బిందువులు ఎంత బాగున్నాయండి, ముత్యాల్లాగా మెరుస్తూ ఉన్నాయండి. అంతేకాదు నా మీద ఉన్నటువంటి కోపంతో నీ ముఖం అంతా ఎర్రబడి ఉంది. నా శస్త్రాస్త్రాలు కాస్త నొప్పి అనిపించినప్పటికీ కూడా లెక్క చెయ్యకుండా మా విజయుడికి, అంటే అర్జునుడి పేరు కూడా విజయుడు మరొక పేరు ఉంది కదండి, మా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలి, మా విజయుడిని విజయుడుగా ఉంచాలి అనే ఉద్దేశంతో అర్జునుడిని ప్రోత్సహిస్తూ, అర్జునుడికైతే కవచము అవన్నీ తెగ్గొట్టేశాడండి భీష్మ పితామహుడు. అయినప్పటికీ కూడా ప్రోత్సహిస్తూ, అర్జునుడిని ప్రోత్సహిస్తూ తనకు చిన్నవి తగిలినా కూడా లెక్క పెట్టకుండా ఎవరైతే యుద్ధం చేయిస్తూ ఉన్నాడో ఆ మహానుభావుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మను నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను అని చెప్పారు. అంతేకాదు ఎప్పుడైతే అర్జునుడు అచ్యుత ఆ 2 సేనల మధ్యానికి రథాన్ని తీసుకుని వెళ్ళు అని చెబితేనట తీసుకుని వెళుతూ ఉన్నాడండి చిరునవ్వులు చింతిస్తూ పరమాత్మ. ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి ఏమయ్యింది ఇలా ముందుకొచ్చేస్తున్నాడు యుద్ధం చేయకుండా అని వాళ్ళందరూ సత్తనమిత్ర పడిపోతున్నారు, అయోమయంలో పడిపోయారండి. మన స్వామి యొక్క గొప్పతనం ఏమిటంటే అందరినీ అయోమయంలో పడేసి తన మాయలు ఏదో చూపిస్తూ ఉంటాడండి. అలా ముందుకు తీసుకుని వెళ్ళి అర్జునుడికి వారందరినీ చూపిస్తూ అదిగో చూడు ఇతడు ఫలానా ఇతడు ఫలానా ఇతడు ఫలానా రాజు ఇతడు ఫలానా రాజ్యం అని అంతా చెబుతూ చూపులతోనే
చిదిమేశాడండి. ఏమిటండి? వాళ్ళ ఆయుష్ని. చూపులతోటే చిదివేసినటువంటి పరమాత్మ నీవు ఏం చేశావో నాకు తెలుసులే, నేను చూశానులే. చూడండి, ఆయన చేసిందేదో మరొకరికి తెలియాలి అంటే అతడు కూడా మహానుభావుడు అయి ఉండాలండి. జ్ఞాని త్వాత్మైవ మేమతం అని పరమాత్మ చెప్పుకున్నాడు కదండి. ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో ఆ జ్ఞానికి నాకు తేడా లేదు. జ్ఞాని నేను వేరు కాదు, ఒక్కటే, ఇది నా అభిప్రాయం అని డిక్లేర్ చేశాడండి పరమాత్మ. అందుచేత అతడు కూడా జ్ఞాని కాబట్టి ఈ మహాజ్ఞాని ఈ పరమాత్మ చేసినటువంటి లీలలంతా ఆయనకు కూడా తెలిసినవండి. చూపులతోటే అందరి ఆయుష్ని చిదిమేశావు కదూ. అదిగో అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరంగా ఉండుగాక అన్నారు. అంటే నిలబడో కూర్చుని ఉంటే గబాలను పారిపోతాడేమోనండి. అంచేత మనం పద్మాసనం వేసుకోవడమే కదండి, ఆయనకు కూడా పద్మాసనం వేసేయాలండి. గబాలని లక్ష్మీమాత పిలిచినా పారిపోకుండా, ఏ ద్రౌపది లాంటి భక్తురాలు పిలిస్తే పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? స్వామి పద్మాసనస్థుడై హృదయ పద్మమునందు నివసించుగాక. అటువంటి స్వామినే నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటారు. ఈ మధ్యనేనంటే ధ్యానపు శ్రీకృష్ణుడు మన చిన్మయ మిషన్ వారు కూడా ఎక్కడో ఆ స్వామిని ప్రతిష్టాపన చేశారండి. చాలా బాగుంటాడండి. చెప్పుకున్నామే, అందగాడు ఏం చేసినా బానే ఉంటాడండి, నిద్రపోయినా బానే ఉంటాడండి, మెలకులో ఉన్నా బానే ఉంటాడండి, ధ్యానంలో ఉన్నా బానే ఉంటాడండి, అల్లరి చేస్తున్నా బానే ఉంటాడండి. అంచేత పద్మాసనస్థుడైనటువంటి పరమాత్మను నా హృదయ పద్మంలో ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. ఇక మా అర్జునుడు ఎప్పుడైతే రెండు సేనల మధ్యకి రథాన్ని తీసుకుని వెళ్ళమంటే, స్వామి నీవు తీసుకుని వెళ్ళావు. తీరా తీసుకుని వెళ్ళిన తర్వాత మా పార్థుడికి ఒక్కసారి చూడగానే, అరే వీళ్ళంతా నా వాళ్లే, నా వాళ్ళని నేను చంపుకొని ఈ రక్తపు కూడు నేను అనుభవించాలా? వద్దు వద్దు, నాకు ఈ యుద్ధం వద్దు, భిక్షాటన చేసుకుని బ్రతకడం మంచిది, బావా నడు వెళ్ళిపోదాం అని అంటే అతన్ని నిలబెట్టి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే ఇలా 3 చెప్పాడు కదండి. ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మ విద్యా సారాంశాన్ని, అంతేకాదు యోగ శాస్త్రాన్ని మూడింటినీ కలిపి చతికిల పడిపోయినటువంటి వాడిని లేపి, పారిపోతూ ఉన్నటువంటి వాడిని నిలబెట్టి నేర్పావే, బోధించావే. ఏమిటది? గీతోపదేశం. శ్రీకృష్ణుడివే కాదు, భగవంతుడివే ఉపదేశించావు, అంచేతది భగవద్గీత అయ్యింది. అలా గీతోపదేశం చేసి అర్జునుడికి ఉన్నటువంటి సంశయాలన్నింటినీ కూడా దూరం చేసి నిలబెట్టి యుద్ధం చేయించావు కదా. అదిగో అటువంటి పరాత్పరుడవైనటువంటి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నాను. నీ పాదభక్తి నాలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందుగాక, పరిఢవిల్లుగాక అని ప్రార్థించారండి భీష్మ పితామహుడు. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఇక ఇవాళ అందరికీ తెలిసింది అంతేకాదు, ప్రసిద్ధిలో ఉన్నటువంటిది ఒక మంచి పద్యం అండి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చరుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్నుగాదు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అన్నాడు. ఏమి భక్తి అండి! చెప్పుకున్నామే, ప్రసన్నంగా ఉన్నవాణ్ణి ప్రార్థించడం చాలా సులభం అండి. ఉగ్రంగా నారసింహుణ్ణి చూసి కట్టుకున్న భార్య గారు భయపడిపోయారండి, కన్న కొడుకు గారు అదిరిపోయారండి, ఇక దేవతలందరూ ముందే దూరంగా ఉన్నారండి. ఒక్క ప్రహ్లాదుడే భయపడకుండా నిలబడ్డాడండి. నరసింహస్వామి
ఆశ్చర్యంగా ప్రహ్లాద, అందరూ భయపడి పారిపోతున్నారు, నీకేం భయం లేదా అంటే, స్వామి నిన్ను చూస్తే నాకు భయం ఎందుకే, నిన్ను చూసి కాదు నాకు ఒక భయం ఉంది. ఏమిటది? సంసారాన్ని చూసి. దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతూ నీ పాదాశ్రయం చెయ్యవే, నేను భయపడేది నిన్ను చూసి కాదే, సంసారాన్ని చూసి అని చెప్పాడండి ఆ స్వామి. అలా ఇక్కడ భీష్ముడి మీద కోపంతో మీదకి ఉరుకుతుంటే కూడా రా రా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంతటి భయంకరమైనటువంటి సన్నివేశంలో కూడా ప్రసన్నంగా స్వామి యొక్క ఆ సుందర రూపాన్ని చెప్పుకున్నామే. అందగాడు కోపించినా బాగానే ఉంటుందండి, అలుకు వహించినా బాగానే ఉంటుందండి, ఏం చేసినా బాగానే ఉంటుందండి. అంచేత అటువంటి వాడిని ఎంతగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ రారా స్వామి అన్నాడండి. అది భీష్మ పితామహుని యొక్క గొప్పతనం తెలియచేస్తూ ఉన్నారండి. ఏమిటది? గుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి. ఒక్కసారి భీష్మ పితామహుడు వేసేటటువంటి ఆ బాణాల ధాటికి తట్టుకోలేక రథం మీద నుంచి మనం హై జంప్ లో లేకపోతే లాంగ్ జంప్ లో చెయ్యాలంటే ఇలా బిగించుకుని మన వాళ్ళు పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు. అలా స్వామి కాస్త భీష్ముడి మీదకి ఉరకాలి అని రథం మీద నుంచి ఒక్కసారి కుప్పించి ఎగిరాడట. ఎప్పుడైతే అలా మీదకి ఉరికాడో ఆ బాణవర్షాన్ని, అర్జునుడి మీద వేసేటటువంటి బాణవర్షాన్ని భరించలేక నా మీదకి దూకాలి అని ఆ రూపం ఉన్నదే, ఏమి ఆ వీరత్వము, ఏమి ఆ గంభీరత్వము. స్వామి నిన్ను చూస్తుంటే ఇప్పటికీ కూడా నాకు ఆ రూపమే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కుంతీమాతకు చిన్నప్పుడు దొంగ ఏడుపు ఏడిచి కోపం వస్తే కుండ బద్దలు కొడితే యశోదమ్మ కాస్త వెంటబడితే తాడు పట్టుకుని వెళ్ళి కొట్టడానికి చేతులు రాకపోతే, చేతులు రాలేని యశోదమ్మ కట్టేద్దాము అని అనుకుంటే కాటుక కళ్ళు రెండు చేతులతో నులుమేసుకుని ఎంత ఏడుపు ఏడిచావో అది ఇప్పటికీ నేను మర్చిపోలేనయ్యా, ఎంత చిత్రంగా ఉంటుందో నీ మాయ నీ బాల్యలీల అని కుంతీమాత అన్నట్లుగా ఇక్కడ భీష్మ పితామహుడు నీవు నా మీద ఉన్నటువంటి కోపంతో ఒక్కసారి రథం మీద నుంచి ఉరికావయ్యా. ఆ ఉరికినప్పుడు ఉన్నటువంటి నీ ఆ రూపం ఉన్నదే, అబ్బా ఎంత బాగుందో, ఆ కళ్ళల్లో నిలిచిపోయిందయ్యా, నా హృదయంలో అలా మిగిలిపోయింది అని అంటూ ఎప్పుడైతే కుప్పించి ఎగిరావో మీ అమ్మ పెట్టినటువంటి కుండలాలు ఉన్నవే మకర కుండలాలు, ఆ మకర కుండలాల కాంతి కాస్త ఆకాశమంతా వ్యాపించింది. చూడండి, వర్షం వచ్చే ముందు మెరుపులు మెరుస్తాయి ఎలానో అలా స్వామి యొక్క కుండలాల కాంతి కాస్త ఆకాశమంతా వ్యాపించింది. ఇలా ఎప్పుడైతే దూకావో దూకినప్పుడంట పాపం ఆయన బొజ్జలో ఏమున్నాయండి? ఉదయం వేళ మీ బొజ్జల్లో ఇడ్లీలో లేదా సంథింగ్ టిఫిన్ ఉంటుందండి, మధ్యాహ్నం వేళ కూర సాంబారు ఇవన్నీ వీటితో కలిసిన అన్నం ఉంటుందండి. మరి స్వామి బొజ్జలో ఏమున్నాయండి అంటే పాపం బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి కదండి. ఎప్పుడైతే పాపం అలా ముందుకు దూకాడో బొజ్జలో ఉన్నటువంటి ఆ 3 లోకాలు కదిలివట్టండి. ఎప్పుడైతే 3 లోకాలు కదిలినవో ఒక్కసారి ఎగిరి ఇలా పడినవో ఆ బరువుకి భూమి కాస్త అదిరిపోయిందటండి, భూమి కాస్త కంపించిందట. చూడండి, మనం పెట్టుకోగలిగిన బరువే ధడాన్ని ఎవరైనా ఎత్తి మీద పెట్టారనుకోండి ఎలా ఉంటుందండి మనకి, మనం మొయ్యగలిగిన బరువే, ఏదో చిన్న బ్రీఫో లేదో ఏదో చిన్న సూట్ కేసో అనుకున్నాం అనుకోండి, ధడాలు ఒకేసారి పెడితే అమ్మా అని మనం తలకెందుకు కుంగిపోతామండి. అలా భూమాతకి ఎప్పుడైతే కృష్ణుడు ఇలా కుప్పించి ఎగిరాడో దూకినప్పుడు ఆ బొజ్జలో ఉన్నటువంటి 3 లోకాలు కదిలినవండి. 3 లోకాలను చెప్పినా 14 లోకాలను చెప్పినా ఒకటే, 14ని బ్రీఫ్ గా చెప్పడం 3 లోకాలు. అంచేది ఎప్పుడైతే 3 లోకాలు కదిలినవో ఆ కదిలిన బరువుకు కాస్త భూమాత పాపం కదిలిపోయింది, తట్టుకోలేకపోయింది. ఏమయ్యింది అంటే ఓహో మా ఆయనేనా ఈ నిర్వాకం చేసేటటువంటిది, పోనీలే స్వామి నువ్వేం చేసినా నాకు ఇష్టంగానే ఉంటుంది అని పాపం ఆ తల్లి కూడా భరించింది. ఇంకా ఏం చేశావు, చేతిలో చక్రాన్ని ధరించాడండి. భక్తులు మాట నిలబెట్టుకుంటారండి, భగవంతుడు మాట కోల్పోతాడండి. భక్తుడు మాట భక్తుడినే నెగ్గించాలి అనుకుంటాడండి భగవంతుడు. ఎప్పుడు తాను ఓడిపోవడానికి సిద్ధమే తప్ప తాను గెలవాలని ఎప్పుడు అనుకోడండి.
ఇక్కడ కాసేపు అలా భారతానికి వెళ్ళి వద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా వెళ్ళాడు, కుదరదన్నారు. ఇక సరే యుద్ధం తప్పదు అని అనుకున్నారు. శకుని సలహాతో దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయానికి వెళ్ళాడు, యుద్ధ సహాయం కోసమని. అప్పటికే అర్జునుడు వచ్చి ఉన్నాడు, ఇంకా పరమాత్మ దగ్గరికి రాలేదు. సుభద్ర చెబుతుంది వెళ్ళండి, ఎందుకంటే అప్పటికి సుభద్ర అన్నల ఇంటే ఉన్నదండి. అభిమన్యుణ్ణి చక్కగా పెంచుతూ ఆమె ఉంటే మేనమామలు ఇద్దరూ కలిసి అతడికి కావలసినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పిస్తూ ఉన్నారు. ఇక అప్పుడు సుభద్ర కూడా అన్న దగ్గరికి మీరు కూడా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి సహాయం కోరండి అంటే, అవును నేను అందుకే వచ్చాను, సహాయం కోరుదామనే వచ్చాను అని అర్జునుడు అంటాడు. ఇంతలో పాపం మొత్తానికి తొందరపడో దుర్యోధనుడు వెళ్ళాడండి. ముందుగా దుర్యోధనుడు వస్తున్నాడని మన వాడికి ముందే తెలిసిపోతుంది కదండి, సర్వజ్ఞుడు కదా, అన్ని ముందుగానే తెలిసిపోతాయండి. తెలిసిపోయి ఆయన వస్తున్నాడు కదా అని హాయిగా దొంగ నిద్ర నటించాడు. జననము నటించడం అండి, నవ్వులు నటించడం అండి, దొంగతనాలు చేయడము నటించడం అండి, జీవించడము నటించడం, అన్ని నటన 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 అంచేత నటన సూత్రధారి, జగన్నాటక సూత్రధారి. అంచేత అటువంటి సూత్రధారి ఏమో నటన సూత్రధారి ఏమో హాయిగా నిద్రిస్తున్నట్టుగా నటించాడండి. నిద్రపోతున్నాడు అని చూశాడు దుర్యోధనుడు. తల దగ్గర ఒక సింహాసనము, పాదాల దగ్గర ఒక సింహాసనం, మన భాషలో కుర్చీలు, 2 కుర్చీలు వేసి ఉన్నవండి. ఉంటే దుర్యోధనుడు చూశాడండి, చచ్చేంత అభిమానం కదండి వీడికి, కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవడము, తల దగ్గర కూర్చుందాము, అయినా నేను యువరాజుని కదా, అంతేకాదు మొత్తం నాకు అఖండ సామ్రాజ్యం నాకే వచ్చేస్తుంది, అలాంటి వాడిని నేను కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి, అందున ఈ గొల్లవాడి కాళ్ళ దగ్గర అని మనసులో అనుకున్నాడండి, పైకి అనలేదు. అనుకుని ఏం చేశాడంటే తల దగ్గర ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడండి. సరే, ఎంతవరకు మన స్వామి యొక్క దొంగ నిద్ర అంటే తన ప్రియుడు, తన సఖుడు, తన బావ వచ్చేంత వరకునండి. వచ్చాడండి. వచ్చిన తర్వాత కాస్త ఆవులించి కళ్ళిలా నెమ్మదిగా తెరిచేసరికి అర్జునుడికి కావలసిన స్థానం ఏదైతే ఉందో అది ఖాళీగానే ఉంది. అటువంటి ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ సింహాసనంలో అర్జునుడు కూర్చున్నాడు. అంతేకాదు స్వామి ఎప్పుడైతే కళ్ళు తెరిచాడు వెంటనే నమస్కారం చేశాడు, అభినందన చేశాడు, అభివందనం చేశాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా ముందుకొచ్చి నేను కూడా వచ్చాను బావా, నీ సహాయం కోరి నేనే ముందుగా వచ్చాను అంటాడు. ఓహో అలానా, చాలా సంతోషం, ఎందుకు మీరిద్దరు ఎందుకు వచ్చినట్టు అని ఏమి ఎరుగని వాడిలాగా అడిగాడండి స్వామి. అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళిద్దరు, యుద్ధం తప్పటం లేదు కదా, అంచేత యుద్ధంలో నీ సహాయం కావాలి అని. సరే అయితే వినండి నా మాట, నాకు ఉన్నటువంటి నారాయణ సైన్యమంతా ఒక ప్రక్కన ఉంటుంది, వాళ్ళు ఆయుధాలు పడతారు, నేను ఆయుధం పట్టను ఒక ప్రక్క ఉంటాను. ఈ 2 వాటాల్లో ఎవరికి ఏది కావాలో నేను ముందుగా అర్జునుడు చూశాను కాబట్టి అర్జున నీవు కోరుకో అని అన్నాడండి స్వామి. దుర్యోధనుడు కంగారు పడిపోతూ లేదు లేదు స్వామి, నేను ముందుగా వచ్చాను, నేను ముందుగా వచ్చాను, అంత ఛాన్స్ నాకు ఇవ్వండి, ఆ అవకాశం నాకు ఇవ్వండి అని ఒకటే కంగారు పడిపోతున్నాడండి దుర్యోధనుడు. అప్పుడు పరమాత్మ అంటాడు, నీవు ఏం చెప్పినప్పటికీ నేను చూసింది అర్జునుడిని ముందుగా, అంచేత ముందుగా చూసిన అర్జునుడికే ఈ అవకాశం ఇస్తాను, కోరుకో అర్జున. మరలా ఇంకొకసారి చెబుతున్నా, నేను అస్త్రం పట్టను, నేను యుద్ధం చెయ్యను, అదిగో నా సైన్యం, నారాయణ సైన్యం అంతా మరొక ప్రక్క అని చెప్పాడు. అర్జునుడు నమస్కారం చేసి స్వామి నీవు మాత్రమే ఉండు నా పక్షంలో, నీవు ఏ ఆయుధం పట్టొద్దు, ఏ శస్త్రాన్ని పట్టొద్దు అని కోరాడండి అర్జునుడు. ఎప్పుడైతే అర్జునుడు అలా కోరుకున్నాడో ఇక దుర్యోధనుడు ఎంత సంతోషం కలిగిందో, ఎందుకంటే వీడికి కావాల్సిన నారాయణ సైన్యమే గాని ఆ వాసుదేవుడు ఏం చేస్తాడు, అటువంటి వాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే దుర్యోధనుడికి కావలసింది దొరికింది, అర్జునుడికి కావలసింది స్వామిని ఎంచుకున్నాడు, అమ్మయ్య అనుకున్నాడు. సరే ఇద్దరు వెళ్ళారు, యుద్ధం జరిగిందండి.
మరి ఇక అప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో అస్త్రం పట్టను అని అన్నాడు కదా పరమాత్మ. భీష్మ పితామహుడు విన్నాడండి ఈ మాట. ఓహో, అస్త్రం పట్టను అన్నాడా, నేను పట్టించి తీరుతాను అని భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేశాడండి. మరి పట్టను అని మన స్వామి ప్రతిజ్ఞ చేశాడు, పట్టిస్తాను అని పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేశారు. మరి ఇద్దరి ప్రతిజ్ఞల్లో ఎవరు నెగ్గుతారో, ఎవరు నెగ్గారో, ఎవరు ఓడిపోయారో అది మనం ఇప్పుడే చెప్పుకుందామండి. ఎందుకంటే ఓటమి గెలుపు అనేటటువంటిది ఒక గురువు శిష్యుడు గెలవాలి అనుకుంటాడండి, ఒక తండ్రి పుత్రుడు గెలవాలి అనుకుంటాడండి. మరి అలా భగవంతుడు భక్తుడు గెలవాలి అనుకుంటాడండి. భక్తుడైనటువంటి మహాభాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుని ప్రతిజ్ఞ ఏమిటండి? పరమాత్మ ప్రతిజ్ఞ వినగానే తను ఒక ప్రతిజ్ఞ చేశాడు. అస్త్రం పట్టనన్నాడా, నేను పట్టించి తీరుతాను అని భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేశారు. ఇక యుద్ధంలో దుర్యోధనుడు, తాతగారు మీరు ఏం చేస్తున్నట్టు? పాండవ పక్షంలో సైన్యమైతే హతమారుతున్నారు, కానీ పాండవులు 5గురిలో ఏ ఒక్కడిని కూడా మీరేం చెయ్యలేకపోయారు. ఆ యుద్ధం మీరు చెయ్యడం ఎందుకు? మీరు పక్కకు తప్పుకుంటే నా మిత్రుడు, నా స్నేహితుడు కర్ణుడు వస్తాడు అని పాపం చాలా కష్టం కలిగేట్టుగా తెప్పి పొడుస్తాడండి, మాటలతో హింసిస్తాడండి దుర్యోధనుడు. అప్పుడు అంటాడు, చూడు సుయోధన, నేను రేపు నా యుద్ధం ఏమిటో, నా పరాక్రమం ఏమిటో నీకు నేను చూపిస్తాను అని ఒక్కసారి పౌరుషం వచ్చి అన్నాడండి. ఈ మాటలు అన్నాడో లేదో మనవాడు విన్నాడండి. ఎవరండి? మనకి మాట రావడానికి పూర్వమే మనసులో ఒక ఆలోచన వస్తుంది చూడండి, ఆలోచనకి కూడా లోపల ఉండేవాడు చూడండి ఒకడున్నాడే, వాడికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఒక్కసారి వాళ్ళ చెల్లాయి ఉంది కదండి ద్రౌపది, అమ్మా చూడు, తెల వారుతూ ఉండగానే తాతగారికి వెళ్ళి నమస్కారం చేసిరా అన్నాడండి. అంతేనండి, వెళ్ళింది తాతగారి పాదాలకి. అన్ని శిబిరాలే కదండి, వాళ్ళ శిబిరం నుండి వీళ్ళ శిబిరానికి వచ్చి తాతగారికి పాదాలకి నమస్కారం చేసిందండి. సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించాడు. ఇంకేం చేస్తాడండి? ఆమెను సౌభాగ్యవతి భవ అంటే పంచపాండవులను ఏం చేస్తాడండి తాతగారు? ఏమి చేయడండి. ఎక్కడ అడ్డం పెట్టాలో, ఎక్కడ ఏ రీతిగా నడిపించాలో మహానుభావుడు, జగన్నాటక సూత్రధారి అనుకున్నాం కదండి, అంచేత ఆయనకే చెందండి. ఇక సరే యుద్ధం చేస్తూ ఉన్నాడండి. ఆ యుద్ధంలో ఎంతమంది అక్షౌహిణుల సైన్యాన్ని మటుమాయం చేసేసాడండి భీష్మ పితామహుడు. అదిగో అక్కడ చెబుతూ ఉన్నారండి, నేను అలా బాణాలు వేసేస్తూ ఉంటే నీవు ఓర్చుకోలేక ఒక్కసారి రథం మీద నుంచి కుప్పించి ఎగిరావే, కుండలాల కాంతి గగనమంతా వ్యాపించిందే. ఎప్పుడైతే ఉరికావో నీ ఉదరంలో ఉన్నటువంటి జగములన్నీ, 3 జగములన్నీ జగతి కదలవ్రేగున వెంటనే అకస్మాత్తుగా అవి కదిలేసరికి పాపం భూమి కూడా అదిరిపోయింది, కంపించింది. ఇక చక్రాన్ని చేత పట్టి నీవు వస్తూ ఉంటే ఏమయ్యిందండి? స్వామి ప్రతిజ్ఞ గోవిందా గోవింద. భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరిందండి, భక్తుడు గెలిచాడండి, భగవంతుడు ఓడిపోయాడు. ఓటమి గెలుపు మనం అనుకుంటామండి, ఆయనకి 2 సమానమేనండి. సుఖము దుఃఖం అనే ద్వంద్వాలను మనం చూస్తామండి, ఆయనకి 2 లేనేలేవండి. భీష్మ పితామహుడు చెబుతూ ఉన్నారు స్వామి గురించి, చక్రంబు చేపట్టి చనుదించు రయమున, ఎంత వేగంగా మీద ఉరుకుతూ ఉన్నావో. అలా ఉరుకుతూ ఉంటే పైనున్న పచ్చని పటము జారిపోయింది, అంటే ఉత్తరీయం కాస్త జారిపోయిందంటే. చెప్పుకున్నామే, పైన ఆ ఉత్తరీయం వేసుకోవడం మన పూర్వీకులందరికీ అదొక మర్యాద, అదొక హుందాతనం. అది జారిపోతే ఏమిటో, ఏదో మనకి ఆడవాళ్ళకి పళ్ళు కాస్త జారిపోతే ఎలానో అంతగా ఫీల్ అయ్యేవారటండి పురుషులు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీదకి పరిగెత్తుకుని వస్తూ ఉంటే పైనున్న ఆ బంగారు రంగు ఉత్తరీయం జారిపోతే కూడా కనీసం తీసుకోవాలనే స్పృహ కూడా నీకు లేదే.
చూడండి, ఒంటి మీద స్పృహ ఉంటే అది తీసుకుని వేసుకుంటామండి, లేదా జారినటువంటి పళ్ళు సరి చేసుకుంటామండి. అసలు ఈయనకి ఆ స్పృహ ఉంటే కదా పరమాత్ముడు ఎంతసేపు తన వాడైనటువంటి అర్జునుడిని కాపాడుకోవాలి, తన వాడైనటువంటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టాలి. ఇంతేనండి. ఇక్కడ ఎంతకు ఈయన పైన చూపించేటటువంటి కోపం నిజమైన కోపమా అది అని ఆలోచిస్తే అన్ని దొంగాటేనండి, అన్ని వేషాలేనండి, అన్ని లీలలేనండి, అన్ని మాయలే అని మనకు తెలుస్తుందండి. ఎప్పుడైతే నువ్వు చేత చక్రాన్ని ధరించి వేగంగా నా ముందుకు వస్తూ ఉంటే ఆ పైనున్న బంగారు ఉత్తరీయం కాస్త జారిపోయింది. ఇక ఒక ప్రక్క అర్జునుడు ఉన్నాడే, బావా బావా నా మగతనాన్ని కాస్త నిలవనివ్వవే, నేను కదా యుద్ధం చేసేది, నువ్వు అస్త్రం పట్టనన్నావు కదా, శస్త్రం పట్టనన్నావు కదా, ఏంటి చక్రం పట్టి అలా వెళ్ళిపోతున్నావు, నీ పుణ్యం ఉంటుంది, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యకు, నా మగతనాన్ని కాస్త నిలబెట్టుకొని మాటి మాటికి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతుంటే వదిలించేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఎవరు? పరమాత్మ. అదంతా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారండి భీష్మ పితామహుడు. మాటికి అర్జునుడు నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నా కూడా లెక్క చేయకుండా, అర్జున నన్ను విడిచిపెట్టు, ఇవాళ ఈ భీష్మ పితామహుడు నేను సంహరించి నేను నిన్ను కాపాడుతాను, భీష్ముని వధించాల్సిందే, నిన్ను కాపాడాల్సిందే అంటూ, కృష్ణ ఎలా ఉంది అంటే అప్పుడు నీ కోపము అబ్బా ఎంత బాగుందో అని అంటూ ఒక మదించినటువంటి ఏనుగు, ఆ ఏనుగు మీదకు ఒక సింహకొదం అంటే సింహపు పిల్ల మీదకి ఉరికి ఆ కుంభస్థలాన్ని ఛేదించేస్తుందండి. అలా నీవు నా మీదకి ఉరుకుతూ ఉన్నావే, చూడండి మదించిన ఒక పెద్ద ఏనుగు ఎవరండి? భీష్మ పితామహుడు. సింహపు కొదమ ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఒక్కసారి మీదకి ఉరుకుతూ ఉంటే అలా ఉందయ్యా, కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నాపైకి దూకేవాడివి ఉన్నావే, అలా దూకుతూ ఉన్నటువంటి గోపాలదేవుడే నాకు దిక్కు అన్నాడు. ఇదండి భీష్మ పితామహుడి యొక్క ఆ భక్తి తత్పరత. అంచేత కుప్పించేగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనక ఉరిగిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చముదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరడి మెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్నుగాదు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అన్నారు. ఒక భీష్మ పితామహుడికేనండి దిక్కు, మరి మనందరికీ ఎవరండి దిక్కు? మనందరికీ కూడా అతడే దిక్కండి. దీన్ని బట్టండి మనకి జీవితంలో ఏ పరిస్థితి, ఎవడైనా మన మీద కోపంతో వచ్చినా ఆ కోపంలో ఉన్న వాడిలో కూడా గోపాలుణ్ణి చూడగలగడం, ఎవరో మన ముందు ఏడుస్తూ నిలబడ్డారు, ఏడ్చేవాడిలో కూడా పరమాత్మను దర్శించడం, మనల్ని ఎవరో నిందిస్తూ ఉన్నారు, నిందించే వారిలో కూడా నందనందనుని దర్శించడం. అదే భీష్మ పితామహుడు చేశారండి. అందరూ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు అని అనుకోవడానికి వీల్లేదు కదండి. మీ కుటుంబాల్లో కూడా భర్త ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడు, భార్య ఎప్పుడూ గౌరవిస్తూనే మాట్లాడలేదు. అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి, తాపాలు వస్తూ ఉంటాయి. కోపాలు తాపాలు వచ్చినప్పుడు అబ్బో భరించలేక మేము విడాకులు ఇచ్చేస్తామండి, పోతామండి, పుట్టింటికి పోతామండి, లేకపోతే ఇంకెక్కడికో పోతామండి. అరేరే కాదు కాదు, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కాస్త తట్టుకొని అక్కడ నీవు భగవంతుని గుర్తు తెచ్చుకుంటే అక్కడ కూడా నీవు తట్టుకోగలవు, తట్టుకోవడం కోసమని. అంతేకాదండి, ఒకటి తట్టుకోవడము, రెండవది జీవితాన్ని నెట్టుకోవడము, మూడవది పట్టుకోవడం. ఎవరినండి? భగవంతుడు. దిక్కు నాకు అని అంటే భగవంతుడు మనకి గుర్తొస్తేనండి. అలా భీష్మ పితామహుడు ప్రార్థిస్తూ ఉన్నారండి. తనకు భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబు గొమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చే చోద్యంబుగా పట్టుచున్ ముని కోలన్ వడిపోని ఘోటకములన్
మోదించి తాడించుచున్ జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఏం చేస్తున్నాడు ఇక్కడ స్వామి? తనకు భృత్యుడు, తన సేవకుడు, తన వాడండి. తన వాడు అన్నప్పుడిక అక్కడ వేరే ఏదో పోస్ట్ కూడా అవసరం లేదండి. భృత్యస్య భృత్య భృత్య ఇది మాం స్మర. స్వామి నన్ను ఇలా తలుచుకో చాలు. నీ భృత్యుడు అంటే నీ సేవకుడు, ఆ సేవకుడికి సేవకుడు, సేవకుడు సేవకుడు, సేవకుడికి సేవకుడు చివరిలో ఉంటాడే, ఆ మాత్రంగా నన్ను స్మరించు స్వామి లోకనాథ అంటారండి. అలా ఇక్కడ అర్జునుడు నా భృత్యుడు, నావాడు, అంచేత ఇతన్ని కాపాడడం మహాధర్మము అని అంటూ, అదే సత్యము అంటూ, ఒమ్ము అని అంటూ అర్జునుడికి సారథ్యాన్ని పూని పగ్గములు చేత పట్టి చాలా చోద్యంగా అంటే అండి ఆ చేత పట్టినటువంటి ఆ పగ్గాలు ఉన్నవే గుర్రపు పగ్గాలు, దాన్ని చాలా చోద్యంగా, చాలా చిత్ర విచిత్రంగా చాలా చక్కగా తిప్పుతూ ఉంటాడటండి. అంతేకాదు మునికోలను దాన్ని కూడా పట్టి చాలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అంతేనా, ఘోటకములను మోదించి తాడించుచుని గుర్రాలకు ఆనందం కలిగేట్టుగా, వాటికి ఉత్సాహం వచ్చేట్టుగా గుర్రాలని తోలుతూ ఉంటాడటండి. అంత మాత్రమేనా, ఎదుట చూస్తూ ఉన్నటువంటి జనులందరినీ సమ్మోహనం చేస్తాడండి. అలా అందరినీ సమ్మోహనం చేసేటటువంటి ఆ మోహనాకారుడమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి నిన్ను నేను ప్రశంసిస్తూ ఉంటాను అన్నారు. మరి మనం కూడా అలా నిత్యము ప్రశంసిస్తూ ఉన్నామనుకోండి, ఆ ప్రశంసలోనే కదా మనకి కూడా ప్రశాంతి వస్తుంది. భగవత్ ప్రశంస కాక జగత్ ప్రశంస, లేదా జగత్తులో ఉన్నటువంటి మనుషులను నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, వాడికి ఏ లక్షణాలు ఉండవు, అయినా కూడా వాడిని ఏదో పొగుడుతూ ఉంటే లాభం ఏముంది, ఉన్న శాంతి కాస్త పోతుంది. అలా భీష్మ పితామహుడు ఇంకా కీర్తిస్తూ ఉన్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. పలుకుల నగవుల నడపుల నగుకల నవలోకనముల నాభీరవధూ కులముల మనముల తాలిమి కులుకులు వదిలించు ఘనుని కొలిచెదమదిలో. ఏమిటండి? పలుకులట మాట్లాడటం, నగవులట నవ్వుల్లో, నడపులట ఆచరణలో, అలుకలట కోపంలో, అవలోకనలో, ఇట్నుంచి అటు చూస్తాడు, అట్నుంచి ఇటు చూస్తాడటండి. అందుకని దృగ్దీక్ష అంటారండి. చేప గుడ్లను పెట్టి ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు చూస్తుందటండి. చేపకు కనురెప్పపాటు లేదండి మనలాగా. ఆ దృష్టి ఎప్పుడైతే చూసిందో ఆ చూపుతోటి ఆ గుడ్డు కాస్త విచ్చుకుని పిల్ల అవుతుందటండి. అలా భగవంతుడు గుడ్లలాగా ఉన్నటువంటి అండాలు పిండాలు అయినటువంటి ఈ జీవులందరినీ ప్రేమగా ఇట్నుంచి అటు ఇటు చూస్తాడటండి. అలా అవలోకనముల చూస్తూ ఆభీర వధూకులముల, ఇక్కడ ఆ వ్రజంలో అంటే రేపల్లెలో గోకులంలో ఉన్నటువంటి వధువులు కాంతలు ఉన్నారే, వాళ్ళందరి మనస్సుల్లో స్థిరంగా నిలిచావు. వాళ్లకు ఎంత ప్రేమను అందిస్తూ ఉంటావో కదా స్వామి, అటువంటి నిన్ను నా మనస్సులో మరీ 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 నేను తలుచుకుంటాను స్వామి అని అంటూ తీయని మాటలతో, చిరుమందహాసాలతో, అతడి సత్ప్రవర్తనతో, అంతేనా ప్రణయ కోపాలతో, వాలు చూపులతో ఆ వ్రజంలో ఉన్నటువంటి ఆ వధూమణుల యొక్క వలపులు దోచుకునేవాడివి, దాచుకునేవాడివి. భగవంతుడు కూడానండి భక్తుల్ని తన హృదయంలో పెట్టుకుంటాడటండి. భక్తుల హృదయంలో తానుంటాడు. అటువంటి భాగవతోత్తముల్ని తనలో పెట్టుకుంటాడండి. తనలోనే ఉన్నాము అనేది భక్తులకి అనుభూతి ప్రసాదిస్తూ ఉంటాడు. నిజంగా అతనిలోనే కదండి మనం ఉన్నాము. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి నా శరీరంలోనే విశ్వమంతా ఉన్నది. అంచేత నేను విశ్వాత్ముణ్ణి, అంచేత నేను విశ్వేశుణ్ణి, అంచేత నేను విశ్వాన్ని అని కూడా చెబుతాడే. అలా ఆ వ్రజంలో ఉన్నటువంటి ఆ పల్లె కాంతలు, ఏది గోకుల కాంతలు అందరి యొక్క వలపుల్ని దోచుకున్నటువంటి ఆ వాసుదేవుడు ఉన్నాడే, ఆ వాసుదేవుని నా మనస్సులో మరీ 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 మరీ
సేవిస్తూనే ఉంటాను అని అంటూ వాసుదేవుణ్ణి ముందుంచుకుని ఆ వాసుదేవుడి గురించి చెబుతూ ఉన్నారండి భీష్మ పితామహుడు. మునులు నృపులు చూడమును ధర్మజుని సభా మందిరమున యాగ మండపమున చిత్రమహిమ తోడ చెలువందు జగదాది దేవుడమరు నాదు దృష్టియందు. ఇక మునులు, రాజులు, మునేంద్రులు, నరేంద్రులు వీళ్ళందరూ చూస్తూ ఉండగా అది వరకు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగం చేసినప్పుడు ఆ సభా మండపంలో, ఆ యజ్ఞ మండపంలో శ్రీకృష్ణ పరమాత్మ అధిష్ఠించి ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైనటువంటి ప్రభావాలు చూపించాడండి. అప్పుడే కదా శిశుపాలుణ్ణి సంహరించాడు స్వామి. అలా చిత్ర విచిత్రమైనటువంటి భావాలు, ప్రభావాలు ఈ రెండింటినీ చూపించినటువంటి ఆ విశ్వనాథుడు ఉన్నాడే, ఆ విశ్వ సమ్మోహనుడు ఉన్నాడే, అతడు నా చూపుల్లో స్థిరంగా నిలిచిపోయి ఉన్నాడు. అందుకేనండి దేవాలయానికి వెళ్ళేది దేనికోసమంటే, మీరు గమనించారో లేదో, మహారాష్ట్రలో ఆ పండరీనాథుడు కండి ఏ విశేషమైతే ఆయా రీతిగా అలంకారాలు చేస్తూ ఉంటారండి. ఇంకా ఇవాళ నేనైతే చూడలేదు. మొన్న ఆగస్ట్ 15 కూడా మనకి త్రివర్ణ పతాకం ఎలా ఉందో ఆ రీతిగా అలంకరించారండి. మొత్తం స్వామికి పుష్పాలతో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు సుమా, మొత్తం అన్ని పచ్చి పూలతోనండి. ఇక ఏకాదశి వస్తే ఒక 5 స్టెప్స్ గా వెనక నుంచి స్వామి దగ్గర నుండి ముందు వరకు అలంకరిస్తారండి. ఏమిటిది అని అంటే, చూడు ఆ రూపాన్ని చూడు, అంతే కళ్ళల్లో పెట్టేసుకో, ఆ రూపాన్ని చూడు, మనసులో దించేసుకో, ఆ రూపాన్ని చూడు, హృదయంలో పదిలింగా పెట్టేసుకో. ఎందుకనండి ఇక వెంకటేశ్వర స్వామిది అసలు చెప్పనక్కర్లేదండి. అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈవేళ వెంకటేశ్వర స్వామి పుణ్యమా అంటూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఆయన చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవము, గరుడోత్సవము, ఏ వాహనాల మీద ఎలా తిరుగుతూ ఉన్నాడో, ఆ భక్తులందరూ ఎన్నెన్ని రకరకాల డ్రెస్సులు వేసుకుని కోలాటమనో లేకపోతే ఇంకేదో యానో ఇలా చేస్తూ చేస్తూ ఏమిటిది అంటే భగవంతుడి యొక్క వైభవం. చూడు, దానిలో నీకు ఏది నచ్చిందో అది తీసేసుకో, దాచేసుకో, నచ్చిన దాన్ని దోచేసుకో, లోపల దాచేసుకో. ఆ దాచుకున్న దానితోటే అన్నింటా చూడడం నేర్చుకుంటే ఇక అంతటా నీవే హరి పుండరీకాక్ష అనేది మనకి స్ఫూర్తికి తెస్తుంది కదండి. అందుచేత ఇలా చిత్ర విచిత్రమైనటువంటి ప్రభావాలు మనం తిరుమలో లేకపోతే పండరీపురము అంత దూరం వెళ్ళలేమండి. మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు, అలానే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుడికి అందంగా బొట్టు పెట్టి, పువ్వు పెట్టి, పాదాలు ఎలా ఉన్నవి, స్వామి నడుము భాగం ఎలా ఉంది, స్వామి కంఠ భాగం ఎలా ఉంది, తులసిమాల ఎలా వెయ్యాలి, ఎలా వేస్తే బాగుంటుంది, స్వామికి తలపైన ఆ నెమలిక ఉన్న చోట పువ్వు పెడితే బాగుంటుందా, మెడ దగ్గర పువ్వులు పెడితే బాగుంటుందా, పెట్టి చూసుకో, చూసుకుని తీసుకో. ఏమిటి ఫోటో తీసుకున్న ఫోటో ఎక్కడండి? సెల్ ఫోన్ లో కాదండి, మన హృదయంలో తీసి పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకున్నటువంటి స్వామి స్థిరంగా ఉండిపోతాడు. అదే ఇక్కడ భీష్మ పితామహుడు తెలియచేస్తున్నారండి. దేవాలయానికి దర్శనానికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చోవడం అంటే ఇందుకేనండి. ఎంత కష్టపడి క్యూలో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రూపం, ఆ సందర్శనం నీ మదిలో నిలిచిందా లేదా అని కూర్చుని చూసుకో. కూర్చుని చూసుకున్నప్పుడు నిలవలేదనుకోండి, మరలా ఇంకొకసారి క్యూలో వెళ్ళు, అప్పుడైనా వచ్చిందా లేదో చూసుకో. మరలా రాలేదండి, 3 సార్లు వెళ్ళినా రాలేదు, 4వ సారి వెళ్ళు. ఎందుకనండి దర్శనము అలానే ఒక చోట స్థిమితంగా కూర్చుని వీక్షించడం, తనలో ఉన్నటువంటి స్వామిని వీక్షించడం అనేది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు భీష్మ పితామహుడు. ఇక మరొక విషయం కూడా చెబుతూ ఉన్నారండి. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండ అట్టి హరిన్ నే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక్క సూర్యుడు మనకి గీతలో వస్తుందే,
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఉన్నది ఒకే ఒక్క సూర్యుడు మొత్తం లోకానంతా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. అలానే క్షేత్రములన్నింటినీ, ఈ క్షేత్రముల యందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు ఉన్నాడో అతడు తెలుసుకుంటూ ఉంటాడు, అతడు ప్రకాశింపచేస్తూ ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు, అతను మాత్రం తెలియబడడు అని చెప్పారే. అలానే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాశులకి ఒక్కొక్కడికి ఒక్కొక్క సూర్యుడిలాగా కనిపిస్తాడు. మేము విజయవాడలో ఆశ్రమంలో ఉన్నాము, మాకు సూర్య దర్శనం. ఎక్కడో విజయవాడలో, ఎక్కడో ఒరిస్సాలో, ఎక్కడో బెంగళూరులో, మరి ఎక్కడో భీమండిలో, ఎవరు ఎక్కడెక్కడున్నా నాకు సూర్య దర్శనం అయ్యింది, నాకు సూర్య దర్శనం అయ్యింది అని. అంటే ఎవరి సూర్యుడు వాళ్ళకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందరు సూర్యులు ఉన్నారా? లేదు లేదు. ఏ రీతిగా జీవరాశులు అందరికీ ఒక్కడే సూర్యుడు అయినప్పటికీ ఒక్కొక్కడికి ఒక్కొక్కడిగా కనిపిస్తాడో ఆ రీతిగానే ఈ భగవంతుడు తాను సృష్టించినటువంటి నానా విధములైనటువంటి ఈ జీవ సమూహం, ప్రాణి సమూహం ఉన్నదే, అందరి ప్రాణుల హృదయాలలో తానొక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని తనే చెప్పాడు కదండి. సర్వ ప్రాణుల యొక్క హృదయములలో, ఆ హృదయ కమలాలలో అతడే ఉంటాడు. అంతేకాదు నానా విధాల రూపాలతో సర్వకాల సర్వ అవస్థలయందు తన లీలా విలాసంతో అలరారేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని పవిత్ర హృదయంతో నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. ఎవరు? భీష్మ పితామహుడు. అందుచేత మనం ధ్యానం చేసేటప్పుడు విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మనసు అక్కడే నిలుస్తుందండి. విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోకుండా ధ్యానం చేయమంటే ఏం ధ్యానం చేస్తుందండి? ఎప్పుడెప్పుడో లోకంలో అవి గుర్తొస్తాయి, లేకపోతే తన బీర్వాలో ఏవో గుర్తొస్తాయి, లేదా బ్యాంకులో ఏమన్నావో అవి గుర్తొస్తాయే తప్ప ఇతడు ఎందుకు గుర్తొస్తాడు? అతడు గుర్తు రావాలంటే ఏం చెయ్యాలండి? అతడి గురించి ఆలోచన చెయ్యాలి. అసలు భగవంతుడంటే ఏమిటి, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు అంతా ఆయనే నిండి ఉన్నాడు. బయటికి కనిపించేటటువంటి పంచభూతములుగా కూడా అతడే ఉన్నాడు. పగటి వేళ సూర్యుడిగా, రాత్రి వేళ చంద్రుడిగా, మొత్తం వీటన్నింటినీ శాసించేటటువంటి నియామకుడిగా, యజమానిగా ఉన్నటువంటి వాడు అతడే అనేది మనకు ఒక్కసారి ఆలోచన వచ్చిందనుకోండి. ఆలోచన వచ్చి రావడంతో స్వామి నువ్వే కదా, కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే, అంతా ఉన్నది నీవే కదా, నీవే ఈ రూపంగా కనిపిస్తూ ఉన్నావు. అంచేత ఇన్ని రూపాలు నీ రూపాలే, ఇన్ని రూపాలకు కారణమైనటువంటి తత్వస్వరూపుడివి నీవే అనేటటువంటి స్పృహ వచ్చినప్పుడు ధ్యానం చెయ్యడము, ప్రార్థన చెయ్యడం అది ఎంత సులువండి. ఈ స్పృహ లేకుండా ధ్యానం చెయ్యవే అని మన మనస్సుకు చెబితే దానికి బజార్లో ఉన్నది ధ్యానం చేస్తుందే తప్ప బ్రతుకులో ఎప్పుడు కాసేపు కూడా విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆ భగవంతుడిని ధ్యానం చెయ్యలేకపోతుంది. ఇదంతా ఒక కామన్ ప్రాబ్లం గా ఏమంటే అన్ని బాగానే ఉన్నాయండి, ధ్యానం చేసేటప్పుడు, నేను జపం చేసేటప్పుడు నా మనసు నిలవటం లేదండి. ఎందుకు నిలవటం లేదండి? దానికి చెప్పాల్సినంత చెప్పలేదండి. దానికి ఏదైతే అందించాలో అంత అందించలేదండి. అందించక చెప్పగా ధ్యానం చేయవే అంటే ఏం చేస్తుంది పాపం? అది దానికి తెలిసింది ధ్యానం చేస్తుంది, దానికి తెలిసింది బజార్లో ఉన్న విషయం, దానికి తెలిసింది భాషలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఈ ఐదింటికి తగిలేటటువంటివి, ఐదింటికి సోకేటటువంటి వాటిని ధ్యానం చేస్తుంది. కాబట్టి అరే పిచ్చి మొహమా, కనిపించేటటువంటి కార్యం కాదు, ఈ కనిపించే దీనికి కారణమైనటువంటిది మరొకటి ఉంది, అది ధ్యానం చెయ్యి. అది అని అనుకుంటే చాలు, నీ మనసు ఆగిపోతుంది, నీ ఇంద్రియాలు ఆగిపోతాయి. అప్పుడు ఏమిటో తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. అని ఎట్లు మనోవాగ్దర్శనంబులన్ పరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలుపుకొని
ఈ రీతిగా ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మని ముందు పెట్టుకొని నాకు అప్పుడు అలా చేశావు, యుద్ధంలో ఇలా చేశావు, అలా చేశావు అని ఆ దివ్య మంగళ ఆ సంఘటనలు అన్నింటినీ గుర్తు తెచ్చుకొని అటువంటి నిన్ను ప్రార్థిస్తున్నాను, అటువంటి నీవు నా హృదయంలో సదా మిగిలి ఉన్నావు. పద్మాసనస్థుడవై, పద్మపాదుడవై, పద్మహస్తుడవై, పద్మముఖుడవై, పద్మదళ నేత్రముల వాడివై ఉన్నావు అని పద్మ 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 హృదయ పద్మంలో పెట్టేసుకున్నారంటే పద్మాసనంలో ఉన్నటువంటి పరమాత్మ. అటువంటి ఈ భీష్మ పితామహుడు ఇంకా తెలియచేస్తూ ఉన్నారు. ఏం చేశారు అనేది సూత మహర్షి మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. అని ఇట్లు మనోవాగ్దర్శనంబులం పరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలుపుకొని మనస్సు చేత, వాక్కు చేత, దృష్టి చేత. మనస్సులో ఒకటండి, రెండవది వాక్కుతో. ఇంతవరకు కీర్తిస్తూనే ఉన్నారు కదా వాక్కుతో. ఇక దర్శనంలో కళ్ళు మూసుకుని ధ్యానం చేయాల్సిన అవసరం లేదండి భీష్మ పితామహుడికి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి రానంత వరకు ధ్యానం చేశారండి. ఇక సాక్షాత్తు ఎదురుగా నిలబడితే అంచేత దర్శనంబులం అన్నారండి. మనస్సు చేత, వాక్కు చేత, దృష్టి చేత కూడా. వాస్తవానికి ఈ మూడింటికి అందడండి. మనోవాగతీతం అని కదా మనం విన్నాం. అంచేత మనస్సుకి, వాక్కుకి, సర్వేంద్రియాలకు అతీతమైనటువంటి ఆ పరమాత్మను ఎంతవరకు ధ్యానం చేసి ఉన్నాడేమో అటువంటి ఆ ధ్యేయమైనటువంటి భగవంతుడే ముందుకు వచ్చి నిలబడితే ఇప్పుడు ఏం చేశారండి? మానసికంగా, వాచికంగా, దృష్టితో ఆ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తన హృదయంలో నిలుపుకున్నారండి. కళ్ళు కూడా మూసేసుకున్నాడండి. మనస్సును కూడా మౌనం చేసేశారండి. వాక్కును కూడా నిశ్శబ్దం చేసేశారండి. ఎవరు? భీష్మ పితామహుడు. నిశ్వాసంబులు మాని ఇక ఊపిరి తీసుకోవడం, విడిచిపెట్టడం అనేది మానేశారండి. నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందు, ఉపాధి రహితమైనటువంటిది. ఇక్కడ సోపాధికం అండి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ సోపాధికంగా ఉన్నటువంటి పరమాత్మను వీక్షించి స్తుతించారు. ఇక ఇప్పుడు నిరుపాధికమైనటువంటి వాసుదేవ పరబ్రహ్మము ఏదైతే ఉందో అది లోపల ఉంది, సర్వత్రా ఉన్నది. అటువంటి వాసుదేవ పరబ్రహ్మమునందు తన ప్రాణము, తనను తాను విలీనం చేసుకున్నారండి భీష్మ పితామహుడు. ఈ రీతిగా ఇంతటి భాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుడు అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మలో కలిశారు. చెప్పుకున్నామే, ఇది ఒక జ్యోతి, అది ఒక పెద్ద జ్యోతి. చిన్న జ్యోతులన్నీ పెద్ద జ్యోతి నుండే వెలుగుతాయి. జ్యోతిష జ్యోతి జలాదు. ఆ జ్యోతి నిండే వెలిగి వేరు వేరు చోట్ల ప్రకాశాన్ని ఇస్తాయి. అంతే. తెచ్చుకున్న నూనె అయిపోయింది. నూనె అయిపోయిన తర్వాత ఈ జ్యోతి కాస్త ఏమైందండి? ఏమంటామండి? దీపం కొండెక్కింది. దీపం కొండెక్కడం ఏమిటండి? దీపానికి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? దీపం కొండెక్కడం ఏమిటి అంటే, అవును, కొండ మీద నుంచి కిందకి దిగింది. ఆ అవ్యక్తమైనటువంటి స్థానం నుండి వ్యక్తమని అనేటటువంటి ఈ భూమి మీదకి దిగింది. ఆ తర్వాత వచ్చిన దీపం ఏమైందంటే కొండెక్కిపోయిందండి. ఈ దీపం కొండెక్కిపోయింది అని కదా మనం అంటుంటాం. అంటే మనం అనే మాటలకు అర్థాన్ని కూడా మనం ఆలోచించమండి. ఊరికే మాట్లాడతామే తప్ప దానిలో మర్మం ఏమిటి, దానిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, తత్వం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోమండి. అంచేత అందరూ చూస్తూ ఉండగానే భీష్మ పితామహుని యొక్క ఆత్మజ్యోతి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనంత జ్యోతిలో కలిసిందండి. ఎలా కలుపుకున్నారండి? మనస్సుని, వాక్కుని, దృష్టిని కూడా మూడింటిని ఏకం చేసి హృదయంలో ఉన్నటువంటి వాసుదేవ పరబ్రహ్మము నందు లయం చేశారు. అలా ఎప్పుడైతే ఆ వాసుదేవ పరబ్రహ్మము నందు భీష్మ పితామహుడు లీనమయ్యారు, ఇదంతా చూస్తూ ఉన్నారండి. ఆశ్చర్యం చూడండి. పెద్ద పెద్ద ప్రసిద్ధులైనటువంటి ఋషులందరూ వచ్చారండి. వశిష్ఠ, శ్రీ శుక మహర్షి, నారద మహర్షి చాలా మంది వచ్చారు కదండి. శిష్య ప్రశిష్యులతో పాటుగా
బహుశా ఇటువంటి ఈ ఈ ఘట్టాన్ని, ఇంతటి అద్భుతమైనటువంటి, అటు పరమాత్మ ఇటు భాగవతోత్తముడు, ఇటు జ్ఞాని అటు పరమ జ్ఞాని, ఇలా ఇద్దరు జ్ఞానుల యొక్క సమ్మేళనము, ఇద్దరికి భాగవతోత్తముడికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి భక్తి సమ్మేళనము, దీనంతటినీ తిలకించడం కోసం భీష్మ పితామహుడు ఏ జ్ఞానోపదేశం చేస్తారో ధర్మరాజు నిమిత్తంగా చేసుకుని అదంతా వినాలి, అదంతా జుర్రుకోవాలి అని వచ్చినటువంటి వాళ్ళందరూ వీక్షిస్తూ ఉన్నారండి. ఆ పరాత్పర పరబ్రహ్మ యందు కలిసిపోయినటువంటి ఆ భీష్మ పితామహుని దర్శించి అందరూ రెండు చేతులు జోడించి భీష్మ పితామహునికి, భీష్మ పితామహుణ్ణి కూడా కలుపుకున్నటువంటి మహామహుడండి ఎవరు? వాసుదేవ పరబ్రహ్మానికి కూడా నమస్కరించి ఎలా ఉన్నారట? దివస అవసానంబున విహంగంబులు ఓరకయుండు తెరంగున ఉండేది. రోజు కాస్త గడిచిపోయిందండి, అస్తమయమైంది. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో పక్షులన్నీ వాటి వాటి గూళ్లకు చేరిపోతాయి. చేరిపోయిన తర్వాత ఇక అప్పుడు కిచకిచమనమటండి, నిశ్శబ్దంగా ఉంటాయి. ఎలానో నిశ్శబ్దంగా ఆ విహంగములు, పక్షులన్నీ నిశ్శబ్దంగా ఉంటాయో అలా ఆ దివ్య దర్శనాన్ని చేసినటువంటి యోగులు, మునులు, అక్కడ ఉన్నటువంటి జనులు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. మరి అప్పుడు ఏం జరిగిందండి అని అంటే సూత మహర్షి తెలియచేస్తున్నారు. దేవమానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసే. ఇక్కడ భూలోకంలోని చక్కని భేరీలు మ్రోగినవండి. అంతేకాదు అక్కడ దేవదుందుబులు మ్రోగినవి. దేవదుందుబులు అంటే మోగించకుండానే మోగుతాయండి. ఇక్కడ మనమైతే మోగించాలి. అది ఇవాళ మనకి ఎలక్ట్రికల్ బెల్స్ వచ్చినవి కదండి, అవి కాస్త మనం స్విచ్ వేస్తే చాలండి. ఇక్కడైతే స్విచ్ వెయ్యాలి, కానీ ఆ స్విచ్ కూడా దేవలోకంలో వేయనక్కర్లేదండి. అంచేత ఈ మన భూలోకంలోని అలానే దేవలోకంలో కూడా దుందుహులు మ్రోగినవి, చక్కని మంగళధ్వనులు మ్రోగినవి అన్నారండి. ఇక సాధువులందరూ శ్రీకృష్ణ, వాసుదేవ, గోవింద, జనార్దన అని అంటూ వాళ్ళు సంకీర్తనలు చేశారండి. ఇక దేవతలందరూ పూలవానలు కురిపించారండి. అంతేకాదు ఈ రీతిగా ఆ దివ్య దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఆ భీష్మ పితామహునికి మరల 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 నమస్కారాలు చేసి అలా తనువు చాలించినటువంటి ఆ భీష్మ పితామహుడికి ధర్మరాజాదులు ఒక ముహూర్త కాలము అంటే 45 నిమిషములండి. ఆ 45 నిమిషముల పర్యంతము దుఃఖపడ్డారండి. ఎందుకంటే భీష్మ పితామహుడు చూపించినటువంటి ఆ ప్రేమ, తండ్రి ప్రేమ తెలియదండి పిల్లలకు. వాళ్ళ బాల్యంలోనే మరణించాడు కదండి. ఇక తండ్రి, తాత, ముత్తాత అన్నీ తానే అయి ప్రేమను కురిపించినటువంటి మహానుభావుడు కదండి. అందున మహాజ్ఞాని, మహాయోగి, మహాత్యాగి. అటువంటి ఆ తాతగారి గురించి దుఃఖించారు అన్నారు సూత మహర్షి ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. మరి మనం కూడా ఆ రీతిగానే పరమాత్మను దర్శిస్తూ ఆ భీష్మ పితామహునిలా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే మరి ఇప్పటి నుంచి మనం ఎంత ప్రాక్టీస్ చెయ్యాలండి? స్వామి జప ప్రాణం తన్ से निकले गोविंद नाम लेके, गोविंद नाम लेके तब प्राण तन से निकले, तब प्राण तन से निकले। इतना तो करना स्वामी जब प्राण तन से निकले। श्री गंगा जी तट हो जमुना कवम शुभट हो, श्री गंगा जी तट हो जमुना कवम शुभट हो, श्री गंगा
वंश बट हो, मेरा साबुरा निकट हो, मेरा साबुरा निकट हो, तब प्राण तन से निकले, तब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। जब कंठ प्राण आए, कोई रोग ना सताए, जब कंठ प्राण आए, कोई रोग ना सताए, जब कंठ प्राण आए, कोई रोग ना सताए, जब कंठ प्राण आए, कोई रोग ना सतावे, यम दर्शना दिखावे, यम दर्शना दिखावे, तब प्राण तन से निकले, तब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। స్వామి నాకు ఇంత మాత్రం చేస్తే నిన్ను నేనేమీ కోరటం లేదు, భవనాలు కోరటం లేదు, భాగ్యాలు కోరటం లేదు, నేను కోరేటటువంటిది ఒక్కటే, ఏమిటది? నా ఈ శరీరం నుంచి ప్రాణం పోయేటప్పుడు నేను గోవిందా అనాలి, అంటే నేను గోవిందా అన్నప్పుడే నా ప్రాణం పోవాలి, ఇంత మాత్రం చేసి పెట్టు. అది ఒక గంగా నది ఒడ్డు కావచ్చు, లేదా నీవు మురడి రోగిస్తావే అటువంటి ఆ వంశ వృక్షం దగ్గర కావచ్చు, నీవు మాత్రం నాకు దగ్గరలో ఉండాలి. ఎలా భీష్మ పితామహుడికి ఉన్నావే అలా. అంతేకాదు, నాకు ఎప్పుడైతే ప్రాణాలు కంఠగతమైనవో అప్పుడు నాకు రోగాలేమి నాకు బాధ పెట్టకుండా ఉండాలి. యమ దర్శనం కాదు నాకు కావాల్సింది, నీ దర్శనం నాకు కావాలి. అంతేది మర్చిపోవద్దే కృష్ణ. उस वक्त दर्श देना नहीं श्याम जाना, उस वक्त दर्श देना नहीं श्याम जाना, उस वक्त दर्श देना नहीं श्याम जाना, राधे वो साथ आना, राधे वो साथ आना, गोविंदा हरे गोविंदा, गोविंदा हरे गोविंदा, गोविंदा हरे गोविंदा, गोविंदा हरे गोविंदा। उस वक्त दर्श देना नहीं श्याम जाना, 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 राधे को साथ आना, राधे को साथ आना, प्राण तन से निकले, तब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, इतना तो, इतना तो, इतना तो, इतना
गोविंद नाम लेके, गोविंद नाम लेके, गोविंद नाम लेके प्राण तन से निकले, प्राण तन से निकले। భీష్మ పితామహుని యొక్క ఆ నిర్వాణం సామాన్యులందరికీ నిర్యాణము, కానీ భాగవతోత్తముడు మహాజ్ఞాని వారికి ఇది నిర్వాణం. మోక్ష స్వరూపుణ్ణి, మోక్షం అంటే ఏమిటో తెలుసుకుని ఆ మోక్షానుభూతిని పొంది మోక్షములో ఏకమై ఏకతత్వమునందు తాను ఏకస్వరూపమై మిగిలిపోయారే, అదిగో అది. అంచేత ఏ భీష్మ పితామహునికి అంతటి పరమోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించావో స్వామి, మాకు కూడా అంత మాత్రం చేసి పెట్టవయ్యా. ఉసు భక్త దర్శదేనా, చివరి సమయంలో నీవు నాకు దర్శనం ఇవ్వాలి శ్యామ, నీవు మర్చిపోవద్దు. నీవు వస్తూ వస్తూ రాధాదేవిని కూడా వెంట తీసుకునిరా. అలా ఆ సమయంలో ఆ పరిస్థితిలో నా ఈ శరీరం నుండి ప్రాణం పోయేట్టుగా ఇంత మాత్రం చెయ్యవయ్యా. ఇన్ని చెయ్యగలిగినటువంటి వాడిని నీకు ఇది ఏమంత కష్టము, చేసి పెడతావు కదా స్వామి అని మనం కూడా స్వామిని ప్రార్థిస్తున్నాము. ఈ రీతిగా పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుడు నిర్వాణాన్ని పొందారు. అటువంటి ఆ నిర్వాణ స్థితి మనందరికీ కలుగుగాక, కలిగించుగాక అని దేవదేవుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి ప్రార్థిస్తూ, ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి.